మళ్ళీ ఒకటి హామీ ఇస్తున్నా, రాబోయేది రైతు రాజ్యం. రైతే రాజుగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమిళలో ఒక విషయం అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో అందరూ నష్టపోయారు, అన్ని కులాలు నష్టపోయినాయి, అవునా కాదా? అన్ని మతాలు నష్టపోయినాయి, అవునా కాదా? అన్ని ప్రాంతాలు నష్టపోయినాయి, అవునా కాదా? దానికి కారణం మన ప్రాంతంలో గెలిచిన వ్యక్తి, కడపలో గెలిచిన వ్యక్తి. నేను ఇక్కడ ఉండే వాళ్ళని అడుగుతున్నా, కొంతమంది మనలో కూడా రెడ్లు ఉన్నారు. నేను అడుగుతున్నా, ఈ రెడ్లు ఎవరికైనా న్యాయం జరిగిందా మీకు? కానీ నలుగురికి జరిగింది. ఆ నలుగురు పెద్దిరెడ్డి, సజ్జల రెడ్డి, సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, ఇక్కడుండే మీ ఎంపీ రెడ్డి. అంతే కదా? ఇంకా ఇక్కడుండే మా తమ్ముళ్ళు యువత, మీకు ఉద్యోగాలు వచ్చాయా తమ్ముళ్ళు? రైతు మీకు న్యాయం జరిగిందా? మీకు ఎవరైనా కాంట్రాక్ట్ చేసి వాళ్ళకు డబ్బులు వచ్చాయా? మీకు 95,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు బిల్లులు బకాయిలు పెడితే 43 మంది ఆత్మహత్యలు చేసుకుంటే దీంట్లో సగం మంది రెడ్లే ఉన్నారు. బాధ అనిపించదా మీకు? కులం పరిపాలన ఇవ్వదు, కులం మన మంచి చేయదు, మతం మనకు దారి చూపించదు. సమర్థవంతమైన పాలనే మన జీవితాల్లో వెలుగు తీసుకొస్తుంది. అది ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ, తమ్ముళ్ళు అలాంటి వాళ్ళంతా కూడా క్లబ్బుల్లో డాన్సులు చేసుకుంటారు, నేను వాళ్ళ విషయాలు మాట్లాడను. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు, ఉదయం లేచి మొదలుకొని సామాజిక న్యాయం అని అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులుగా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూనే ఉంటాడు. దీనివల్ల మీరు ఒకసారి చూస్తే నష్టపోయింది బడుగు బలహీన వర్గాలే. ఇక్కడే మీరు చూడండి, ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య అవినీతి పైన పోరాడాడు, శవమై తేలాడు. ఇది సామాజిక న్యాయం. ఆ కుటుంబాన్ని ఆదుకున్నది తెలుగుదేశం పార్టీ. 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి కష్టంలో ఉన్న నా కుటుంబ సభ్యుడిని ఆదుకున్నాం. ఇంకో పక్క బాపట్లలో బీసీ బాలుడు అమర్నాథ్ గౌడ్ని సజీవ దహనం చేశారు. చేసిన నేరం ఏంటంటే, మా అక్కని వేధించొద్దని అడిగితే నువ్వు మాకు చెప్తావా అని వాడిని చంపే పరిస్థితికి వచ్చారు. మీరు ఇంకొక పక్క మీరు చూస్తే కాకినాడలో దళిత డ్రైవర్ చంపి అతని శవాన్ని ఇంటికి పంపించారు, డోర్ డెలివరీ. అలాంటి ఎమ్మెల్సీని ఈ ముఖ్యమంత్రి పెద్ద మనిషి పక్కన పెట్టి ఊరేగుతున్నాడు. ఇది సామాజిక న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క నంద్యాలలో అబ్దుల్ సలాం వీళ్ళు పెట్టే ఇబ్బందుల వల్ల ఆ ఇబ్బందులు బ్రతకడానికి దారి లేక భార్య 2 పిల్లల్ని తీసుకుపోయి బలవంతంగా రైల్వే ట్రాక్ కట్టి 4 ఆత్మహత్య చేసుకున్నారంటే, బలవంతపు మరణాలు జరిగాయంటే ఇది ఒక ప్రభుత్వం తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరినైనా పలకరించాడా ఈ ముఖ్యమంత్రి? పలకరిస్తాడా ఈ ముఖ్యమంత్రి? ఈ రోజు మీరు ఒక్కసారి చూడండి, 29 మంది దళిత ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేశాడు. కోడిగుడ్డు మా తమ్ముడు చెప్తున్నాడు, ఇరగమరెడ్డి, తిరుపాల్ రెడ్డి సీఎం బంధు నా భూమి కబ్జా చేశాడని మా తమ్ముడు అక్బర్ బాధపడుతున్నాడు. తమ్ముళ్ళు ఈరోజు లైసెన్స్ ఇచ్చేశాడు ఆయన. మీ భూమి ఎవడు కబ్జా చేసినా మీకు న్యాయం చేయడు.
కబ్జా చేసిన వాడికి న్యాయం చేస్తాడు. అందుకే ఇప్పుడు సర్వే చేశాడు, జలగన్న సర్వే. ఆ జలగన్న సర్వేలో మీ భూమి వేరే వాళ్ళ పేరుతో వెళ్ళిపోతుంది ఇప్పటి నుంచి. దీనికి కొత్తగా ఇంకొక చట్టం తెచ్చాడు, భూభక్షణ చట్టం. ఆ చట్టం అమల్లోకి వస్తే ఇంక మీరు గోయిందా ఇంకా అప్పీలే లేదు. ఇప్పుడే లాయర్లు చెప్పారు, ఈ సర్వే లోపభూయిష్టం, దీనివల్ల లాభం లేదు. మీ భూమి నాదిగానో నా భూమి వేరే వాళ్ళదిగానో, లేకుంటే వాళ్ళకి అవసరమైతే 22A పెట్టి ప్రభుత్వ భూములు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ భూరక్షణ చట్టం సమాజానికి చేటునిస్తుంది. నేను అందుకే హామీ ఇస్తున్నా, ప్రభుత్వం వస్తానే భూరక్షణ చట్టాన్ని ఆపి మీ ఆస్తులు కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎంత దుర్మార్గుడు తమ్ముళ్ళు, మీ పట్టాదారు పాస్బుక్ ఉందా, దాని మీద బొమ్మ ఎవరిది ఉంది?